మటన్ సంగతి పక్కన పెడితే చికెన్ రేటు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేది. కామన్ మ్యాన్ కూడా ఆలోచించకుండా కొనే నాన్ వెజ్ ఐటెంలలో అదొకటి. కానీ ఇప్పుడు కోడి రేటు గుండెపేటు తెప్పించేలా ఉంది. మొన్న కిలో 400 పలికింది. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే ధర చెబుతున్నారు. అదేంటని అడిగితే సమ్మర్ కదా, బర్డ్స్ బతకడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేటు షాక్ ఇస్తోంది. ఎండల దెబ్బకు కోళ్లు ప్రాణాలు కోల్పోతుంటే వ్యాపారులు ధరలు పెంచేశారు. దాంతో భారమంతా జనంపై పడుతోంది. కిలో చికెన్ రేటు వింటేనే జేబు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోల్సేల్ రేట్స్ ఎలా ఉన్నా రిటైల్ ధరలు భారీగా పెరగడంతో చికెన్ ముక్క సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ సంగతి పక్కన పెడితే జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్లో చికెన్ రేటు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. కారణం మండే ఎండలు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయక్కడ. మనుషులే చనిపోయేలా ఎండలు కొడుతున్నాయి. ఇక కోళ్లెం బతుకుతాయని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపం నుంచి ఎంత గట్టెక్కించాలని చూసినా కోడికి ఊపిరి ఆడటం లేదు. ఇంట్లో ఉన్న వాళ్లే ఉడికిపోతుంటే షెడ్ల కింద ఉన్న కోళ్ల బతుకింత. ఇదిగో ఇలా తలలు వేలాడేశాయి. ఈ క్రమంలో బర్డ్ బతకడం లేదనే కారణంతో చికెన్ రేట్లు అమాంతం పెంచేశారు. బ్రాయిలర్ కిలో చికెన్ 330 నుంచి 350కి అమ్ముతున్నారు. ఒక్కో చోట 370 కూడా చెబుతున్నారు. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. అటు పెంచే రైతులు, ఎటు తినే జనం సంతోషంగా లేకపోగా చికెన్ సెంటర్ల నిర్వాహకులు సైతం ఎండల నుంచి కోళ్లను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ రంగం కుదేలయ్యింది. విపరీతమైన వేడి తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల ఫారాలలో కోళ్ల ఉత్పత్తి, బరువు గణనీయంగా తగ్గిపోయాయి. ఎండల దెబ్బకి నష్టాలు వస్తుండడంతో పౌల్ట్రీ రైతులు కూడా కొత్త బ్యాచ్ల పెంపకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉత్పత్తి తగ్గిపోవడంతో మార్కెట్కు కోళ్ల సరఫరా చాలా వరకు తగ్గింది. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ నడుస్తోంది. దాంతో చికెన్కు డిమాండ్ భారీగా పెరిగింది. సప్లై తక్కువగా ఉండే, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. వీటికి తోడు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ధరలు పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల మరో 15 నుండి 20 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో వర్షాలు పడి వాతావరణం చల్లబడితే గానీ చికెన్ రేట్లు తగ్గవు.